ఇంటి ముందట మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు తొందరగా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజెప్పడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధ అధికారి గారి నేతృత్వం లోపల రావడం జరిగింది. రండమ్మా ఇట్లా. అయితే మనము ఇంటి ముందుట మురికి నీరు కానీ చెత్త చెదారం కానీ పారేసుకున్నట్లయితే దోమలీగలు అనేది అభివృద్ధి ఏంది కుళ్ళిపోయిన పదార్థాల మీద వాలిన ఈగలు ఏవైతున్నాయో మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి మనం తినే ఆహార పదార్థం వాడడం వల్ల ఏమైతే ఆహారాన్ని సేవించడం వల్ల మనకు వాంతులు, విరోచనాలు, కలరా వస్తుంది, మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే దోమల అభివృద్ధిని మనం కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గురించి జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యం వహించద్దు. ఇంటి ముందు చెత్త వేయవద్దు, మురికి కాలువల లోపల చెత్త చెదారం వేయద్దు. ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలు, మన అన్నం కానీ కూరలు కానీ మిగిలిపోయిన వాటిని కూడా మనం మురికాల లోపల దయచేసి వేయద్దు. ఎందుకంటే మురికాలు వేసినట్లయితే ఆయన మురికి నీరు అంతా ఒక దగ్గర జమ అయిన తర్వాత ఖచ్చితంగా దోమలు అనేది అక్కడ గుడ్లు పెడతాయి, వాటి సంతతిని పెంచుతాయి, అవి మళ్ళీ మన మీద దాడి చేస్తాయి. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మీరందరూ గమనించాలి. ఎందుకంటే చాలా మంది వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయి. కొంచెం జనంగానే ఏం చేస్తారంటే తగ్గుతుందని చెప్పి వ్యవసాయ పనికి వెళ్ళిపోతారు. అట్లా చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. కొంచెం జ్వరం రాగానే ఖచ్చితంగా హాస్పిటల్ ఉంచుకోవాలి, మందులు వాడాలి. జ్వరం వచ్చిందని చెప్పి 2 రోజులు 3 రోజులు ఆగినాం అనుకోవాలి, ఆ జ్వరము మెదడికి ఎక్కిందంటే మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విష జ్వరాలు దారుణంగా ఉంటాయి. కాబట్టి దయచేసి మీ అందరూ గమనించాలి. ఎందుకంటే హాస్పిటల్లోకి వెళ్ళి లక్షలు పెట్టే బదులు ముందుగానే మనకి ఏదైనా అనారోగ్య సూచన ఉన్నప్పుడు వెంటనే మందులు వాడి అదే మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనకి ఏ వ్యాధి రాకుండా ఉంటుంది. అంటే మన ఇంటి యజమాని మంచిగుంటే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. అవునా కదా? ఇంటి యజమానికి ఏదైనా జ్వరం వచ్చి మంచాన పడ్డాడు అనుకో, రేపు పొద్దున పిల్లలకి ఏంటిది చదివిద్దామన్నా కానీ ఆర్థికంగా మనం వెనుకడిపోతాం, మంచి పెళ్లి చేద్దామన్నా చేయని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించాలి. దీని మీద మిత్రుడు పలిగి రాయనుడు గతంలో ఒక మంచి పాట. పరిసరాలు శుభ్రంగుంటే అన్నయ్య, ప్రాణాలకు ముప్పు లేదులే అక్కయ్య. ఇల్లును శుభ్రంగా ఉంచితే అక్కయ్య, ఇక మనకు దిగులు లేదులే తన్నయ్య. పరిసరాలు శుభ్రంగుంటే తమ్ముడా, ప్రాణాలకు ముప్పు లేదులే చెల్లెలా. మన ఇంటి పక్కన చెత్తాకు పాలురా, ఎప్పటికీ అప్పుడే పారేయాలే. మన ఇంటి పక్కన చెత్తాకు పాలురా, ఎప్పటికీ అప్పుడే ఎత్తి పారేయాలి. వీధిలోన మురికి కాలువా తమ్ముడా, ఇదే మనకు పెద్ద ముప్పులే అల్లరా. వీధిలోన మురికి కాలువా తమ్ముడా, ఇదే మనకు పెద్ద ముప్పులే చెల్లెలా. మనం తినే తిండి కూడా తాగేటి నీళ్ళన్నీ కలుషితము అయిపోయి కష్టాలు మొదలయ్యే. మనం తినే తిండి కూడా తాగేటి నీళ్ళన్నీ కలుషితము అయిపోయి కష్టాలే మొదలయ్యే. మంచి నీరు మలినం అయ్యి తమ్ముడా, మనకు వచ్చే రోగాలెంతో చెల్లెలా. మంచి నీరు మలినం అయ్యి తమ్ముడా, మనకు వచ్చే రోగాలెన్నో అక్కయ్య. నీళ్ళ ఉన్న మురికి నీళ్లు తుమ్మలకు ఇల్లాయే. పిల్ల దోమల పెద్ద చేసి ఇల్లు చేరే, మనుషులను కాటు వేసెను తమ్ముడ. మలేరియా డెంగు వచ్చెను చెల్లెలా.
మనుషులను కాటు వేసెను అక్కయ్య, మలేరియా డెంగు వచ్చెను అన్నయ్య. వాటిని నెల్ల చేస్తే తమ్ముడ బాతులు వీరోచానాలే చెల్లెలా. ఆరోగ్యంగా ఉంటేనే అన్నయ్య ఆనందం మన సొంతమే అక్కయ్య. ఉంచుకోవాలి. గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. మురికి కాలువల్ల చెత్త చెదారం తీసేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చేసే పనిని ఖచ్చితంగా గౌరవించాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నామమ్మా. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య కాలం లోపల యువత గంజాయి, డ్రగ్స్, నల్లమందు సేవించి విచ్చలవిడిగా సేవించి మర్డర్లు, మానభంగాలు, దోపిడీ, దొంగతనాలు చేసి జైలు జీవితం గడపడం, అలాగే బండ్ల మీద ముగ్గురు పోయి బస్ కింద లారీ కింద వాడు చనిపోవడం, లేకపోతే కాలు చేతులు ఇరుగొట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటంటే, పిల్లలు సక్రమంగా స్కూల్కి వెళ్తున్నా లేదా, కాలేజీకి వెళ్తున్నా లేదా అనేది నిఘా పెట్టాలి. వాళ్ళ యొక్క నడవడిక ఎట్లుంది, వాళ్ళ మాట తీరు ఎట్లుంది, వాళ్ళ దోస్తాన్ ఎట్లుంది, వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఏం కథ అని నిఘా పెట్టాలి. ఎందుకంటే మనం అందరం కష్టపడేది మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు రేపు పొద్దున గొప్ప చదువులు చదవాలి, గొప్పగా ఉండాలి, గొప్పగా వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మనం అందరం కష్టపడుతున్నాం. కానీ వాళ్ళు చేసే చిత్రాలు బాగున్నాయి కాబట్టి వాటి మీద ఒక దృష్టి పెట్టాలి. ఎవరి దగ్గరైనా గంజాయి ఉన్నట్టు కానీ, లేకపోతే విక్రయించినట్టు కానీ, ఎవరైనా సేవించినట్టు తెలిసినట్టయితే ఖచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. వాళ్ళు పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలి. ఎందుకంటే మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ గంజాయి సేవించినట్టు తెలిసినా కానీ పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. కాబట్టి ఇది ఏమైందంటే, సిటీ కల్చర్ ఇక్కడ పట్టణాలలో పిల్లగాళ్ళు అక్కడిక్కడ చదువుకున్న వాళ్ళు వచ్చి పిల్లగాళ్ళకి అలవాటు చేసి వాళ్ళు ఏమవుతుందంటే, ఆ మత్తు లోపల మనం ఏం చేస్తున్నామో తెలియదు. అది తీసుకున్న తర్వాత ఏమైందంటే వాడు మర్డర్ చేస్తుండా, లేకపోతే ఏం చేస్తుండ్రు, దొంగతనం చేస్తున్నది ఈ తెలియని స్థితి లోపల వాళ్ళు చేసి వాళ్ళ జీవితాన్ని చిన్నభిన్నం చేసుకుంటుండ్రు. చేతికి వచ్చిన కొడుకు చేజారిపోతుండు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. ఈ గంజాయి సేవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ అందరి మీద ఉంది. కాలేజీకి వెళ్తుండు కదా, కాలేజీ పోతుండని చెప్పి మనం అనుకుంటాము. కాలేజీ కానీ చెప్పి ఏటేటో తిరుగుడు, చెడు తిరుగులు తిరుగుకుంటా రేపు పొద్దున జీవితం నాశనం అయ్యేదాకా మన చేతికి మన తెలుస్తలేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, దీని మీద మిత్రుడు పంచిరి ప్రవీణ్ గలం లోపల ఒక మంచి పాట ఉంది. గొప్పటడుగులు వేసేటప్పుడు గొప్ప అడుగులని మురిసిపోయి అలక పట్టుకొని బడికెళ్తుంటే పులకరించి ఆనందముతో బజారు వేలేటి ఓ యువతి ఓ గుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. నీకు పైసలు పట్టాలంటే పుస్తకాలను కొనాలంటే ఇంటికి లేని మాయమైనను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. ఆరు బయట మల విసర్జన చేయొద్దు. డబ్బాలు పట్టుకొని పోయే సంస్కృతి పోవాలి. మీ ఆరోగ్యాన్ని మీరు అందరూ కాపాడుకోవాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారం
జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వంలో మన గ్రామం లోపలి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి, పంచాయత్ సిబ్బందికి, నిన్న అన్నలందరికీ, తల్లులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.